హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిఫరెన్స్ బిట్వీన్ కాంపాక్షన్ అండ్ కన్సాలిడేషన్ చూద్దామండి. ఇన్ 5 మినిట్స్. ఓకే. క్విక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తా. ఓకే. మీకు క్లారిటీ కూడా వచ్చేస్తది. ఇది మెయిన్ టాపిక్ కూడా. ఓకే. జస్ట్ ఫోకస్ ఫర్ 5 మినిట్స్. ఓకే. సో, కాంపాక్షన్. కాంపాక్షన్ అంటే బేసిక్‌గా ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ఎయిర్. కాంపాక్షన్ అంటే బేసిక్‌గా ఎయిర్‌ని రిమూవ్ చేయడం వాయిడ్స్‌లోంచి. నెక్స్ట్ వచ్చేసి కన్సాలిడేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ వాటర్. ఇది బేసిక్ డిఫరెన్స్ అండి కాంపాక్షన్‌కి, కన్సాలిడేషన్‌కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజ్డ్ ఫర్ కోర్స్ గ్రెయిన్డ్ సాయిల్స్. ఓకే. ఈ ప్రాసెస్ వచ్చేసి కోర్స్ గ్రెయిన్డ్ సాయిల్స్‌కండి. మరి కన్సాలిడేషన్ దేనికి? ఫైన్ గ్రెయిన్డ్ సాయిల్స్‌కి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్టిఫిషియల్ మెథడ్ అండి. ఆర్టిఫిషియల్ అంటే ఏంది? ఇది హ్యూమన్స్ చేస్తారనమాట. హ్యూమన్స్ ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ ఇది ఆర్టిఫిషియల్. బేసిక్‌గా మీరు ఏదైనా రోడ్ కన్‌స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా గానీ మీరు చూడొచ్చు ఇట్లా ట్యాపింగ్ రాడ్స్‌తో ఇట్లా కొడతారండి. ఏది ఒక రాడ్స్ ఉంటాయి. ట్యాపింగ్ రాడ్స్‌తోని మట్టిని కొడతా ఉంటారు. ఎందుకు? ఆ వాయిడ్స్‌లో ఏదైతే ఎయిర్ ఉందో ఆ ఎయిర్‌ని బయటికి పంపించనీకి కాంపాక్షన్ అనేది చేస్తారు. మీరు రోడ్ కన్‌స్ట్రక్షన్ అప్పుడు చూడండి ట్యాప్ చేస్తా ఉంటారు కిందున్న మట్టిని. ఆ లోపలున్న ఎయిర్‌ని తీసేయడానికి. ఎయిర్ తీస్తే ఏమైద్ది? డెన్స్ అయ్యి స్ట్రాంగ్ అయిద్దనమాట. మరి కన్సాలిడేషన్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్ అండి. న్యాచురల్ ప్రాసెస్. అంటే ఏందంటే ఇప్పుడు సపోజ్ ఇట్లా సాండ్ ఉందనుకోండి, ఎంబాంక్‌మెంట్ అనుకోండి. దీని మీద బిల్డింగ్ కడతామండి. ఓకే. కొన్ని ఇయర్స్‌కి ఏమైతా ఉంటది, దీని లోపలున్న వాటర్ అనేది బయటికొస్తా ఉంటదనమాట. ఓకే. ఆ వాటర్ బయటికి రావడాన్నే మనం కన్సాలిడేషన్ అంటాం. మరి ఇది న్యాచురల్ ప్రాసెస్ గదా! దీని గురించి చదవడం ఎందుకని అనుకుంటారు. బేసిక్‌గా ఏందంటే స్ట్రక్చరల్ డ్యామేజ్ అవ్వొద్దు కాబట్టి. ఓకే. స్ట్రక్చరల్ డ్యామేజ్ అవ్వద్దు కాబట్టి మీరేం జేయాలంటే ప్రిడిక్ట్ చేయాలి. కన్సాలిడేషన్ ఎంతయితుంది అని ప్రిడిక్ట్ చేసిరనుకోండి. ఫ్యూచర్‌లో ఆ బిల్డింగ్ స్ట్రెంత్ ఉంటది గదా! ఆ బిల్డింగ్ స్ట్రెంత్ పోతుందా లేదా అని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అందుకని జెప్పి కన్సాలిడేషన్‌ని స్టడీ చేస్తారు. వేరాజ్ కాంపాక్షన్ అనేది మనం జేసే ప్రాసెస్ అండి. ఎందుకు? సాయిల్‌ని డెన్స్ చేసుకోనికి. ఇదొచ్చేసి ఇన్‌స్టంటేనియస్ అండి. ఇన్‌స్టంటేనియస్. ఇది టైమ్ డిపెండెంట్. ఇది కొన్ని ఇయర్స్ పడతదండి. ఓకే. అండ్ కన్సాలిడేషన్ అనేది బేసిక్‌గా 3 టైప్స్ ఉంటదండి. ఓకే. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇనీషియల్ కంప్రెషన్. ఇనీషియల్ కంప్రెషన్‌లో ఏమైద్ది? ఎక్స్‌పల్షన్ ఆఫ్ ఎయిర్. ఫస్ట్ ఎయిరే బయటికి పోద్ది. ఎందుకు? వాటర్ కన్నా ఎయిర్ తక్కువ డెన్సిటీ ఉంటది కాబట్టి అది ఈజీగా ఎళ్ళిపోద్దనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ కన్సాలిడేషన్. మీరు కన్సాలిడేషన్ యూనిట్‌లో చదువుతారు గదా! అది దీని గురించే అండి. ప్రైమరీ కన్సాలిడేషన్. ఎక్స్‌పల్షన్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ ఏంటిది? దీన్ని ఆర్ 1 డిగ్రీ కన్సాలిడేషన్ అని గూడా అంటారు. నెక్స్ట్ థర్డ్‌ది సెకండరీ కన్సాలిడేషన్. ఇక్కడ ఏమైద్ది? ఎక్స్‌పల్షన్ ఆఫ్ విస్కస్ వాటర్. విస్కస్ వాటర్. మీరెప్పుడైనా సాయిల్ పార్టికల్‌కి ఇట్లా చూసిరనుకోండి. అంటే హ్యూమన్ ఎగ్ కనిపియదు. మైక్రోస్కోపిక్ అయితే దాని చుట్టూ ఇట్లా వాటర్ ఉంటాయండి. ఆ సాయిల్ పార్టికల్ చుట్టూ. దాన్ని మనం విస్కస్ వాటర్ అంటాం. ఓకే. ఎక్స్‌ట్రీమ్ ప్రెషర్ అప్లై చేస్తే అప్పుడు పోతదండి ఆ విస్కస్ వాటర్. ఓకే. ఇదన్నమాట బేసిక్ డిఫరెన్స్ కాంపాక్షన్‌కి, కన్సాలిడేషన్‌కి. కాంపాక్షన్ అనేది ఏంది? ఎయిర్‌ని తీసేస్తది. కన్సాలిడేషన్ వాటర్‌ని తీసేస్తది. అండ్ ఇది నేచురల్‌గా హ్యూమన్ చేస్తాడు. ఒక మనిషి కాంపాక్షన్ చేస్తాడు. బట్ కన్సాలిడేషన్ ఏంది? నేచురల్ ప్రాసెస్. ఒక బిల్డింగ్ కట్టినప్పుడు అది ఓవర్ ద ఇయర్స్ అయిద్దనమాట. ఇది ఫాస్ట్ అండి. ఇన్‌స్టంటేనియస్. షార్ట్ టర్మ్ ఇది. ఇదొచ్చేసి చాలా టైం పడతదండి లాంగ్ టర్మ్. అండ్ కన్సాలిడేషన్ గూడా ఓవర్ ద టైమ్ 3 స్టేజెస్‌లో అయితది. ఫస్ట్ ఇనీషియల్‌గా ఏమైతది? ఎయిర్ పోతది. నెక్స్ట్ వచ్చేసి ఏంది? ఎక్స్‌పల్షన్ ఆఫ్ వాటర్ అయితది. అండ్ ఫైనల్‌గా వచ్చేసి ఎక్స్‌పల్షన్ ఆఫ్ విస్కస్ వాటర్ అయితదనమాట. ఇక్కడ ప్లాస్టిక్ రీఅడ్జస్ట్‌మెంట్ గూడా అయితది. అంటే షేప్ ఔట్ అయితాయి సాయిల్ పార్టికల్స్. అంత వాటర్ ఎళ్ళిపోయినంక ఏమైద్ది?
అది ఫ్రిక్షన్ వచ్చేస్తది. ఫ్రిక్షన్ వచ్చేసి ఇట్లా అది యానిమేటెడ్ అయితే నేను చూపియగలనండి. ఓకే. సో, మీరు క్రోమ్‌లో కొట్టిన వస్తదనమాట. ఓకే. సో, లాస్ట్ టైమ్ ఒక స్టూడెంట్ అడిగిండు కాంపాక్షన్ కన్సాలిడేషన్ అందుకే ఎక్స్‌ప్లెయిన్ చేసినా అనమాట. మీకు ఏ డౌట్ ఉన్నా యూ కెన్ కమెంట్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్. థాంక్ యూ.